ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. శివారెడ్డిని కలవాలి. శివారెడ్డి ఆన్ ద వే సార్. 5 minutesలో ఇక్కడ ఉంటారు. ఒరే అబ్బిగా, ఉరుములేని పిడుగులా ఈ కురేషిగాడు ఇప్పుడు పడ్డాడేంద్రా? నేనా ఆదిశంకరెడ్డిని వదులుకోలేను, వీడా ఆ ఫ్యాక్టరీని వదులుకోలేడు. అది జరగదు అని వీడికి ఎట్టా చెప్పేదే? మన ఆదిశంకరెడ్డి ఉండగా అది జరగనివాడు కదరా. అవునయ్యా. అయ్యా మెట్లు చుండయ్యా. నమస్కారం కులేశి బాబు. అయ్యా ఆయన ఇటుండయ్యా. నమస్కారం కులేశి బాబు. నీ కళ్ళకి ఏమైంది? గొట్టుకారం పడుండదయ్యా. డాక్టర్ గారు కట్టు కట్టారు. వారం రోజుల వరకు కట్టు తీయద్దనుండారయ్యా. ఏం చేస్తున్నావురా? కదయ్యా కురేషి బాబు గారు. కురేషి బాబా, కురేషి బాబు వద్దు బాబు, కళ్ళు పోతాయి బాబు. బాబు మీ కళ్ళు ఎక్కడికి పోలేదు, కళ్ళు తెరవండి. భయంగా ఉండాలి కురేషి బాబు, తెరవండి. కురేషి బాబు, కురేషి బాబు, నా కళ్ళు వచ్చేసాయి, నా కళ్ళు వచ్చేసాయి బాబు. చూపు పోతున్నాయి కదా రవ్వటానికి. మరేంది కురేషి బాబు ఆ డాక్టర్ అట్ట చెప్పినాడు? ఆదిశంకర్ రెడ్డి చెప్పిందే ఆ డాక్టర్ చేశాడు. ఆయన ఆ ఆదిశంకర్ రెడ్డిని మళ్ళీ సీమకి ఎందుకు తీసుకొచ్చారు? నా అల్లుడిని చేసుకుందామని. అట్లాంటి అల్లుడు నా కాడుంటే సీమలో నా పరువు పరపతే పెరిగిపోతాయి కదా కురేష్ బాబు. మీరు తీసుకొచ్చింది అల్లుడిని కాదు, నా శత్రువుని. ఈ ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టడానికి ఆదిశంకర్ రెడ్డి అడ్డుపడ్డాడు. నన్ను ఈ సీమ నుంచి తరిమేశాడు. అది నాకు తెలిసిన కథే కదా బాబు. కానీ మీకు తెలియని కథ ఇంకొకటి ఉంది. నేను ఫారిన్లో సెటిల్ అయినా ఫ్యాక్టరీని మర్చిపోలేదు. రెట్టింపు పవర్, మనీ సంపాదించుకొచ్చాను. వాడు పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని అడ్డు పెట్టుకుని వాణ్ణి లేపేయాలని గుళ్ళో కిడ్నాప్ కూడా ప్లాన్ చేశాను. కానీ అప్పటికీ ఇప్పటికీ ఆదిశంకర్ రెడ్డి పవర్, స్టామినా ఏమాత్రం తగ్గలేదని నాకు అర్థమైపోయింది. వాడుండగా నేను ఇక్కడ ఫ్యాక్టరీ కాదు కదా, చిన్న పొగగొట్టం కూడా పెట్టలేను. అవును కురేషి బాబు, ఆ ఆదిశంకర్ రెడ్డి చాలా ముండోడు. ఆ డ్యామ్ నీళ్లతో జనాలు గొంతు తడుపుతానని
పట్టుబట్టి కూర్చుని ఉన్నాడు. అందుకే ఆ ఆదిశంకర్ రెడ్డిని మీ ఇంటి నుంచి ఈ సీమ నుంచి పంపించేయాలి. ఆ, మరి నాకు కాబోయే అల్లుడు కదా బాబు. వద్దు రెడ్డి గారు, ఆ ఆలోచన మానుకోండి. నేను ఇక్కడ కట్టించే ఫ్యాక్టరీలో మీకు పార్ట్నర్షిప్ ఇస్తాను. మీ పరువు ప్రతిష్టని, బ్యాంక్ బ్యాలెన్స్ని పెరిగేలా చేస్తాను. మీరు కోరింది అడిగింది అన్నీ ఇస్తాను. ఆదిశంకర్ రెడ్డిని మాత్రం అట్నే కురేసి బాబు, రేపు పొద్దుగాల ఈ టైం కల్లా ఆ ఆదిశంకర్ రెడ్డిని సీమ దాటించేస్తాను. వస్తాను బాబు. పదండయ్యా. ఏయ్, నేను ఇప్పుడు ధృతరాష్ట్రుని కాదు, శివారెడ్డినే. శివారెడ్డినే. ఇల్లొస్తాం బాబు. పంతులు గారు, అయ్యా, లగ్న పత్రిక రాస్తున్నారా లేక మీ ఆవిడకి లవ్ లెటర్ రాస్తున్నారా? అయ్యయ్యో, ఎంత మాట! లగ్న పత్రికే రాస్తున్నానండి. మీ పెద్దవాళ్ళని పిలిస్తే చదివి వినిపిస్తాను. పెద్దవాళ్ళే కదా బాబాయ్. అర్థమైంది సార్. ఏదో పెద్ద కళ్ళు కనిపించిన నడిచినట్టు నడుస్తారే. ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. వెనక్కే. పంతులు గారు, ఆయనే మా పెద్దవారు. ఈ మర్యాదలకేం తక్కువలేదు. కళ్ళు ఇవ్వమంటే మాత్రం ఎవరు ఆ చేతులలో పెట్టవనరు. ఇటు ఇటు. ఇదేంటి పళ్ళు చేతిలో పెట్టావు? మరి లేకపోతే కళ్ళవిన చెట్లు కాసే పండ్లు అనుకున్నావా? ఎవడికి పడితే వాడికి డొనేట్ చేయడానికి. అంతగా కావాలంటే చెప్పండి, కుక్కయో నక్కయో తెచ్చి పెడతాం. యాదగిరి, దానికన్నా ఇలాగ ఉంటానయ్యో, ఇలాగ ఉండటనయ్యో. అయ్యా, ఒకసారి లగ్న పత్రిక చూడండి. ఆయన చూడలేరు. ఏ, ఈ పెళ్ళి ఆయనకి ఇష్టం లేదా? ఇష్టం కాదు, కష్టం. అదేంటయ్యా, ఇంటికి పెద్దవాడు అంటున్నారు, లగ్న పత్రిక చూడటానికి కూడా అంత కష్టమైతే ఎలా? కనీసం పెళ్లి కొడుకుని పెళ్లి కూతురునైనా చూడమనండి. అబ్బా పంతులు గారు, ఆయన ఏది చూడలేడు. చూడలేడు అని చెప్పకపోతే ఆయన కళ్ళు దొబ్బాయని చెప్పొచ్చు కదా.